డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే, కంపెనీ డేటా కొత్త సంవత్సరాని కోసం కంపెనీ డేటాని స్ప్లిట్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ని గమనించాలి. చాలామంది మిస్ అవుతున్నారు. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ మీకు టాపిక్లో ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా ఛానల్లోకి వచ్చి నా ఛానల్లో వీడియోలు చూసేటటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఛానల్ని అందరికీ షేర్ చేయండి. పోతే ఇంతకంటే ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ లేదా సబ్జెక్టు ఆ పాయింట్ అంతవరకే మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. మిగతా భాగం మీకు ఏమి తెలియదు, ఏమి అర్థం కాదు. అంటే హాఫ్ నాలెడ్జ్. దీనివల్ల టైం వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి చివరి వరకు చూడండి. అలాగే ఆ వీడియో ఒకటికి రెండు అవసరమైతే ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎన్నిసార్లు అయినా చూడండి. చూసితే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోలో చూపెట్టేటువంటి ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ అటువంటి ఉంటాయి కదా, ఎగ్జాంపుల్స్. అలాగే ఏదైనా ప్రాబ్లంలు, వాటిల్ని కూడా మీరు సొంతగా టాలీలో ఎన్ని ఎక్కువ సార్లు మీరు సొంతగా ప్రాక్టీస్ చేస్తారో అంత చేస్తే మీకు అంత మంచిగా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది ఆ టాపిక్లో. కాబట్టి ఖచ్చితంగా చేయండి. అలాగే మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే, అంటే వీడియో కానీ బాగున్నట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి పంపుతారు. అంటే అర్థం, చాలా మంది ఈ వీడియో చూసి ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుతాం. చూడండి, మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనం కంటిన్యూ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎట్లా ఉంది మన ఫైనాన్షియల్ ఇయర్? జిఎస్టీలో మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒక సంవత్సరం 1 ఏప్రిల్ నుంచి మొదలై నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ తోటి ఎండ్ అవుతుంది. చూడండి, ఇది వచ్చి 24-25, 1 ఏప్రిల్ 24 టు 31 మార్చ్ 25, ఇది ఫైనాన్షియల్ ఇయర్. సో దీంట్లో మనం అన్ని రికార్డ్ చేస్తూ ఉంటాం. సంవత్సరం మొత్తం అంటే లాస్ట్ మార్చ్ 31 వరకు మొత్తం రికార్డ్ చేసిన తర్వాత చూడండి, దీంట్లో డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ 31 మార్చ్ 25 వరకు చేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? 31 మార్చ్ అయిన తర్వాత 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలి. 1 ఏప్రిల్ అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్, అంటే 1 ఏప్రిల్ 25 టు 31 మార్చ్ 26. సో మనం అలా చేయాలంటే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని క్రియేట్ చేయాలంటే జనరల్గా మూడు పద్ధతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 2 పద్ధతుల్ని అందరూ పాటిస్తారు. 2 పద్ధతులు ఏదైనా సరే. మొట్టమొదటిది ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా, ఇదే అకౌంట్ని దీన్నే అలాగే కంటిన్యూ చేయడం. అంటే 24-25 ఉంది, ఇదే టాలీలో దీంట్లోనే మళ్ళీ 24-25 కూడా కంటిన్యూ చేయాలి. అలాగే కంటిన్యూ చేస్తాం. అలా కంటిన్యూ చేస్తే అప్పుడు చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 31 ఏప్రిల్ 24 నుంచి 31 మార్చి వరకే మనం ఏమైనా ఎంట్రీ చేయగలము. అంతేగాని దీని తర్వాత కొత్త సంవత్సరం ఏప్రిల్ 1, 25 నుంచి ఏ డేట్ వేసినా సరే ఇది తీసుకోదు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని క్రియేట్ చేయాలంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఇక్కడ 1 ఏప్రిల్ 25 టు 31 మార్చ్ 26 అని ఎంటర్ చేస్తే అప్పుడు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ అవుతుంది. అప్పుడు కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మనం కంటిన్యూ చేస్తాము ట్రాన్సాక్షన్స్. సో లాస్ట్ ఇయర్ ఉంది కదా, ఆ డేటాలో ఉండేటటువంటిదంటే ఆ డేటాలో ఉండేటువంటి బ్యాలెన్స్లో నామినల్ అకౌంట్స్ అంతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తాయి. అవి క్లోజ్ అయిపోతాయి అంతవరకు బ్యాలెన్స్లు. మిగతా అవి బ్యాలెన్స్ షీట్లో ఉండేటటువంటి అన్ని అసెట్స్, లయబిలిటీస్ అలాగే కొనసాగుతాయి. కొత్త సంవత్సరంలో అవి మాత్రమే ఓపెనింగ్ బ్యాలెన్స్లు అలాగే ఉంటాయి, అలాగే కొనసాగుతాయి. నెక్స్ట్ ఇయర్ మనం ఫైనాన్షియల్ ఇయర్ని మనం కంటిన్యూ చేస్తాం. ఇది ఒక పద్ధతి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందు సంవత్సరంలో అంటే 24-25 ముందు సంవత్సరంలో ఏదైనా ప్రాబ్లం అయిందంటే అది డేటా కంటిన్యూ అవుతుంది కదా. ప్రాబ్లం అయితే తర్వాత వచ్చే సంవత్సరాలన్నింటిలో ఆ డేటా
అలాగే మారిపోతుంది. సపోజ్ ఒక లెడ్జర్ అకౌంట్ క్రియేట్ డిలీట్ అయిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఆ అకౌంట్ ఇంకా కనిపించదు, ఆ అకౌంట్ ఉండదు, కంటిన్యూ అవుతుంది కదా. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల ఇది యాక్చువల్గా చాలా మంది 2 years 3 years 4 years కూడా అలాగే కంటిన్యూ చేస్తారు. సో ముందు అంటే పాత సంవత్సరాలలో ఈ డేటా ఏదైనా కరప్ట్ అయ్యి లేదా ఏదైనా ప్రాబ్లం అయిందంటే దానివల్ల తదుపరి ఇయర్స్ ఫైనాన్షియల్ అన్నింటిలో ప్రాబ్లం వస్తుంది. ఇది మొదటి పద్ధతి, చాలా మంది చేస్తారు. రెండో పద్ధతి ఏంటంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్స్ ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ని సపరేట్గా పెట్టడం. అది ఇంకో పద్ధతి ఉంది, కొత్తగా క్రియేట్ చేయడం. ఇంత లేకుండా దీంట్లోనే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి కొత్తగా మనం కొత్త ఫైనాన్షియల్ ఇయర్ని సపరేట్గా ఏర్పాటు చేయాలి. ఆ సపరేట్గా కంటిన్యూ కాకుండా సపరేట్గా ఏర్పాటు చేయడాన్ని ఏమంటారంటే ఈ యొక్క డేటాని స్ప్లిట్ చేయడం అంటాం. అంటే ఈ ఇయర్ని స్ప్లిట్ చేస్తే ఈ March 31 నాటికి ఉండే బ్యాలెన్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళిపోయి దాంట్లో నెట్ ప్రాఫిట్ లాస్ ఏమవుతుంది, యజమానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో చూడండి, బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. దీంట్లో లేదు, ఇది లాస్ కాబట్టి అసెట్స్ వైపు ఉంది, ఇలాగే ఉంటుంది కదా. అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 31 మార్చి నాటికి ఉండే బ్యాలెన్సులు ఒంట్లో బ్యాలెన్స్ షీట్లో ఉండే బ్యాలెన్స్లో మాత్రమే అసెట్స్ అండ్ లైబిలిటీస్ మాత్రం తదుపరి సంవత్సరంకి అవే కదా కావాలి మనకి. నామినల్ అకౌంట్స్ అయిపోతాయి, ప్రతి సంవత్సరం క్లోజ్ అయిపోతాయి, అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ యజమానికి ప్రొపరేటర్ ఆర్ పార్ట్నర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఉండే అకౌంట్స్ మాత్రమే మనకి నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ కావాలి అనే అందువల్ల ఏంటంటే మనం ఈ విధంగా స్ప్లిట్ చేసినట్లయితే 24-25 నుంచి 25-26 కొత్త సంవత్సరం స్ప్లిట్ అయ్యి సపరేట్గా వస్తుంది. ప్లస్ దీంట్లో ఉండేటువంటి March 31 నాటి ఉండేటువంటి బ్యాలెన్స్ షీట్లో ఉండేటువంటి అకౌంట్లన్నీ లెడ్జర్లన్నీ మొత్తం అలాగే బ్యాలెన్స్లు కంటిన్యూ అవుతాయి. మిగతా అంతా అన్ని మాస్టర్లు అన్ని సెట్టింగ్స్ ఏమేమి అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అలాగే బ్యాలెన్సెస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. దీంట్లో ఉండే లాస్ట్ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ అంటాం, అవన్నీ నెక్స్ట్ ఇయర్ అన్ని వాటిలో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అని చెప్పి దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నీ ఉంటాయి, అలాగే కంటిన్యూ అయిపోతాయి. ఇది రెండవ పద్ధతి. ఇది యాక్చువల్గా చాలా మంచి పద్ధతి. ఎందుకంటే సపరేట్ అకౌంట్లు కాబట్టి ముందు సంవత్సరం ముందు సంవత్సరం అకౌంట్లో ఏదైనా సరే డేటాకి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ అది దానివల్ల నెక్స్ట్ ఇయర్ దానికి ఎటువంటి సంబంధం లేదు, సపరేట్ కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇది మంచి పద్ధతి. ఇలా చేసేటప్పుడు ఒక చిన్న పాయింట్ని చాలా మంది మిస్ అవుతారు. ఎలా అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేద్దాం, ట్రాన్స్ఫర్ మళ్ళీ చెప్తాను. స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఈ స్ప్లిట్ చేసేటప్పుడు ఎలా చేయాలి? March 31 అయిపోయిన తర్వాత 1st April నాడు మనం దీంట్లో March 31 వరకే మనం రికార్డ్ చేసినాం. ఇలా March 31 వరకే రికార్డ్ చేసాం మనం. చూడండి, లాస్ట్ March 31. సో ఇది అలాగే ఇది 1st April నుంచి 31st March వరకే. ఇక్కడికి వెళ్ళినా సరే చూడండి, ఇక్కడికి వెళ్ళినా కానీ దీంట్లో చూడండి, దీంట్లో ఇయర్ చూపిస్తుంది కదా, ఇయర్ కూడా చూపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, 1st April చూడండి, 1st April 24 నుంచి 31st March 25 ఒక్క సంవత్సరం 31st March తోటి ఆఖరి అయిపోయింది. ఇలా మనకి చూపిస్తుంది. అంటే డేటా కూడా 1st April 24 నుంచి 31st March వరకే ఉంది. కాబట్టి 1st April నాడే అంటే నెక్స్ట్ ఇయర్ 1st April నాడే మనం దీన్ని స్ప్లిట్ చేస్తే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 1st April 25 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా క్రియేట్ అవుతుంది. దీంట్లో బ్యాలెన్స్లన్నీ క్లోజింగ్ అవన్నీ దాంట్లోకి ఓపెనింగ్ బ్యాలెన్స్కి వెళ్ళిపోతాయి. ఇది కరెక్ట్. సరే, ఈ విధంగా చేస్తాం. ఇలా చేసేటప్పుడు దాన్ని ఎలా చేస్తామని చూపిస్తాం. దాన్ని ఎలా చేస్తాం అంటే అలా చేసేటప్పుడు ఒక చిన్న పాయింట్ని మిస్ అవుతారు. చూడండి, ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ మనకి కంపెనీని స్ప్లిట్ చేయాలి అంటే ఇక్కడ Alt Y డేటా అని ఉంది. Alt Y మనం నొక్కొచ్చు లేదా దీన్ని నొక్కొచ్చు. నొక్కితే దాంట్లో వచ్చేటువంటి మెనూలో మనం నేర్చుకున్న బ్యాకప్ చేయడం, రిస్టోర్ చేయడం అన్నదే దాంట్లో ఇది కంపెనీ డేటాకి సంబంధించిన డేటా ఫోల్డరు అంటే ఒరిజినల్ డేటా, ఇది బ్యాకప్ ఫోల్డర్ ఇవన్నీ ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు దీనిలోకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ అని ఉంది. ఈ స్ప్లిట్ని క్లిక్ చేయాలి. చేస్తే ముందు 2 ఆప్షన్స్ వస్తాయి.
వెరిఫై డేటా, స్ప్లిట్ డేటా చేసే ముందు మనం వెరిఫై అని అడుగుతుంది. క్లిక్ చేస్తే మొత్తం డేటాని వెరిఫై చేసి ఏమన్నా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా చూసి మనకి చూపిస్తుంది ఎర్రర్స్. వాటిని మనం కరెక్షన్ చేయాలి. చేసిన తర్వాతనే స్ప్లిట్ చేయాలి. కరెక్షన్ చేసి తర్వాతనే మనం స్ప్లిట్ చేయాలి. సరేనా? అది అలాగే తర్వాత మనం స్ప్లిట్ చేస్తాం. కాబట్టి వెరిఫై నొక్కుతాం. నొక్కితే చూడండి, ఇది కంపెనీ వెరిఫై చేయాలన్నా అని ఉంటుంది. ఎస్ నొక్కితే చూడండి, ఇది కంపెనీ, ఎస్. సో వెరిఫై చేసింది. నో ఎర్రర్స్ ఫౌండ్, ఎటువంటి ఎర్రర్స్ లేవు అని చెప్పింది. అలా చూస్తే ఎర్రర్స్ ఉంటే కరెక్ట్ చేయాలి, ఏదంటే ఇప్పుడు మళ్ళీ వెళ్తాం. ఆల్ట్ వెహికల్ స్ప్లిట్ కిట్ చేస్తాం కదా. ఇప్పుడు వెరిఫై చేశాం కదా. వెరిఫై చేయకుండా ముందు ఇది నొక్కకుండా డైరెక్ట్గా స్ప్లిట్ కిక్ చేసినా సరే, స్ప్లిట్ కిక్ చేసినా సరే రెండు ఆప్షన్స్ వస్తాయి. వెరిఫై చేయాలన్నా స్ప్లిట్ చేయాలన్నా. వెరిఫై ఆల్రెడీ చేసేసాం, అక్కడ వెరిఫై చేయకుండా ఇక్కడ వెరిఫై చేస్తాం. మళ్ళీ వెరిఫై చేస్తాం, చేస్తే చూపిస్తుంది అది స్ప్లిట్ చేస్తుంది, అది చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం స్ప్లిట్ నొక్కడంతా అది రెండు చూపిస్తుంది. దీన్ని తీసుకుంటాం, స్ప్లిట్ చేస్తాం. పోతే ఇలా స్ప్లిట్ చేసే ముందు కంపెనీ మొత్తం స్ప్లిట్ అయ్యే ముందు ఏదైనా సరే స్ప్లిట్ కావడంలో నెట్ ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం వల్ల అది ఏదన్నా స్ప్లిట్ అయ్యి ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా ఏదన్నా ప్రాబ్లం కావచ్చు అనుకుంటే అప్పుడు మనం ఈ కంపెనీ ఎందుకు మొత్తం చేస్తున్నాం కదా, ఈ సంవత్సరం మొత్తాన్ని మనం స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్యాకప్ అని తీసుకుంటే ఉండేది ఏ సంవత్సరం, ఇది ఉండేది అన్ని కంపెనీలు కూడా 24-25, సారీ అన్ని కంపెనీలు కాదు, ఈ కంపెనీ చూడండి స్ప్లిట్ తీసుకున్న దీన్నే మనం స్ప్లిట్ చేసేది. ఈ కంపెనీ వచ్చి 24-25. సో ఈ ఒక్క కంపెనీ డేటాను మొత్తం బ్యాకప్ చేసుకుంటే తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో అప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. అది ఆల్రెడీ నేను బ్యాకప్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కన్నా ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకొని చేస్తే అన్ని అడుగుతుంది. దీన్ని బ్యాకప్ చేయాలి, ఓవర్ రైట్ చేయాలన్నా అని అడుగుతుంది. ఇక్కడ మొత్తం మీద బ్యాకప్ చేసి అవుతుంది. అలా బ్యాకప్ చేసుకోవడం మంచిది. చేసుకున్న తర్వాత స్ప్లిట్ నొక్కి స్ప్లిట్ నొక్కినట్టయితే ఇది అడుగుతుంది ఎప్పటి నుంచి స్ప్లిట్ చేయాలి ఏంటి. 1st ఏప్రిల్ చూడండి, 24-25 ఉంది. సో 31st మార్చి అయిపోతే 1st ఏప్రిల్ 25 నుంచి మనం స్ప్లిట్ చేయాలి. ఒకసారి మనం ఒకవేళ 31st మార్చి కాకుండా మార్చి 1 మార్చిలో కొంతవరకే మనం ఎంట్రీలు వేసినాం, 31st వరకు ఎంట్రీ అనుకో, అప్పుడు ఎంతవరకు రికార్డ్ చేసామో ఆ డేటా చూపిస్తుంది. కానీ మనకు కావాల్సిన కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి సో 1st ఏప్రిల్ 25 చూపిస్తుంది. చూపించకపోయినా అది వేరే డేట్ చూపించినా అది తీసుకోవాలి. మనం 1st ఏప్రిల్ 25 నుంచి మనం స్ప్లిట్ చేయాలి. తీసుకుంటే ఇక్కడ మామూలుగా ఇంతకు ముందు అయితే ఈ ఆప్షన్ లేవు. ఇది వచ్చి స్ప్లిట్ చేసి పాత కంపెనీ ఉంది కదా 24-25, ఇది రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఇది ఉండే కంపెనీ, ఆ కంపెనీ అలాగే ఉంటుంది, ఓల్డ్ కంపెనీ ప్లస్ ఆ డేటా మొత్తం, ఆ డేటా అలాగే ఉంటుంది. కానీ ఆ డేటా మొత్తం మళ్ళీ రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఎట్లా? కొత్త సంవత్సరం 1st ఏప్రిల్ 25 నుంచి, పాత సంవత్సరం ఏంటి 24-25 అంటే 1st ఏప్రిల్ 24 నుంచి ఒక కంపెనీ పాత కంపెనీ, అదే 1st ఏప్రిల్ 20 కొత్త కంపెనీ రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఆ దాంట్లో ఉండే పాత కంపెనీ 1st ఏప్రిల్ 25 అదేంటిది మనకు ఆల్రెడీ ఉంది కదా, దాని యొక్క కాపీ. సరేనా? దాని యొక్క కాపీ. కాబట్టి మనకి రెండు క్రియేట్ అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎలా కాకుండా ఇప్పుడు కొత్త ఆప్షన్ పెట్టాడు, పాత కంపెనీ ఒకటే కావాలి లేదా కొత్త కంపెనీ ఒకటే కావాలి లేదా రెండు కంపెనీలు కావాలి. ఇక్కడ చూడండి, బిఫోర్ స్ప్లిట్ డేట్ అంటే ఈ స్ప్లిట్ డేట్కి ముందు డేట్ అంటే 1st ఏప్రిల్ అంటే 31st మార్చి కాదు, 1st ఏప్రిల్కి ముందు అంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే చూడండి ఇక్కడ ఏం కనపడుతుంది. ఇక్కడ ఇది 1st ఏప్రిల్, ఇది 24-25 1st ఏప్రిల్ ఇక్కడ ఇది కనిపించలేదు. ఇక్కడ 1st ఏప్రిల్ 24 అని చూపిస్తుంది. చూడండి 1st ఏప్రిల్ 24 నుంచి స్ప్లిట్ అవుతుంది. బిఫోర్ స్ప్లిట్ డేట్ ఈ డేటు స్ప్లిట్ డేటు, దానికంటే ముందంటే ముందు సంవత్సరం ఇది క్రియేట్ అవుతుంది. లేదు ఫ్రమ్ స్ప్లిట్ డేట్ అని ఇచ్చామనుకోండి, ఫ్రమ్ స్ప్లిట్ డేట్ ఈ డేట్ నుంచి. సో చూడండి ఇప్పుడు చూడండి 1st ఏప్రిల్ 25 నుంచి ఒక కంపెనీ కొత్త కంపెనీ, నేమ్ ఆఫ్ ద న్యూ కంపెనీ. అలాగే స్ప్లిట్ డేట్ ముందు అంటే ఇక్కడ తీసుకుంటే అదే డేటు నేమ్ ఆఫ్ ద న్యూ కంపెనీ పాతది. సో పాతది క్రియేట్ అవుతుంది కావాలంటే, లేదు కొత్తది ఒకటి క్రియేట్ అవుతుంది, మళ్ళీ స్ప్లిట్ అవుతుంది దాంట్లోంచి, అది ఒరిజినల్ అలాగే ఉంటుంది, ఇలా స్ప్లిట్ అవుతుంది. అలా కాకుండా ఇంతకు ముందు అందరూ ఏం చేసేవాళ్ళు, 2 కంపెనీస్ ఇంతకుముందు ఒకటే ఉండేది ఆప్షన్. ఈ ఆప్షన్ లేవు పాత దాంట్లో. 2 కంపెనీస్ అని తీసుకున్నట్లయితే అప్పుడు 2 కంపెనీస్ ఏంటి, పాతది 1st ఏప్రిల్ 24 నుంచి అంటే 24-25, రెండవది 1st ఏప్రిల్ 25 నుంచి అంటే 25 రెండు క్రియేట్ అవుతాయి. మామూలుగా ఎక్కువగా ఇది చేస్తారంతా రెండు కదా. ఒకదాం చూడండి ఇప్పుడు చూడండి తీసుకుంటే ఏమొచ్చింది ఇక్కడ చూడండి
ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి ఒక కంపెనీ, ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి ఒక కంపెనీ, ఫస్ట్ ఏప్రిల్ 24, ఫస్ట్ ఏప్రిల్ 25 రెండు కంపెనీలు క్రియేట్ అయితే ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేసి అంటే సో కంటిన్యూ టు స్ప్లిట్ ద కంపెనీ కంటిన్యూ చేయాలా ఎస్ అని చేస్తే ఆటోమేటిక్ ఇదంతా రీడ్ చేసి చూడండి ఇక్కడ లోడింగ్ ద కంపెనీ దాంట్లో అంటే ఏంటంటే మనకు ఉండే డేటాను బట్టి లేట్ అవుతుంది, కొంచెం డేటా ఉంటే వెంటనే అయిపోతుంది, సంవత్సరం అంతా ఉంది కాబట్టి మొత్తం ఇది స్ప్లిట్టింగ్ అనమాట. ఇన్స్టాలింగ్ స్ప్లిట్ మాస్టర్స్ ఇవన్నీ ఓచర్స్ అన్నీ మొత్తం స్ప్లిట్ అయిపోతాయి. ఓచర్స్ సెట్టింగ్స్ దాంట్లో ఏమేమి సెట్టింగ్స్ చేసి ఉంటాం అన్నీ. సో కంప్లీటింగ్ స్ప్లిట్. సో ఇప్పుడు అన్నీ చెక్ చేసింది, చేసి కంప్లీట్ చూడండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి రెండు కంపెనీలు. సో ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి ఒక కంపెనీ చూడు 31 మార్చి వరకు ఎంట్రీస్ వేసి ఉన్నాం. అలాగే ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి ఒక కంపెనీ బ్యాలెన్సెస్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్గా వచ్చినాయి కానీ ఓచర్స్ ఏమి లేవు. నో ఓచర్స్ ఫౌండ్, ఎటువంటి ఓచర్స్ లేవు. డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ దీంట్లో ఏమి లేవు, దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది 31 మార్చ్ ఓల్డ్ కంపెనీ ఉంది కదా, ఇది ఓల్డ్ కంపెనీ, దానికి 31 మార్చి వరకు ఉన్నాయి కదా. ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తారు. దానికి వచ్చి రెండు రకాలుగా, ఒకసారి తెలియకుండా చేసినా సరే పొరపాటు కాదు, కానీ తెలియకుండా చేసిన ఒకసారి పొరపాటు అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి క్రియేట్ అయినాయి కదా రెండు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఏప్రిల్ నుంచి క్రియేట్ అయింది, సో ఫస్ట్ ఏప్రిల్ తర్వాతనే ఉంటుంది. దీంట్లో వచ్చి దీనికి కాపీ కదా, దీనికి కాపీ కదా. సో దీనికి కాపీ అయినప్పుడు ఏం చేస్తారండి, ఇది కాపీ కదా, ఆల్రెడీ 24-25 మనకు ఒరిజినల్ డేటా 24-25 ఉంది కదా అని దీన్ని మనకు రెండు సార్లు పాత కంపెనీ ఒకటే చాలు, కొత్త కంపెనీ ఇదో పాత కంపెనీ ఉంది కదా తీసుకున్నట్లయితే ఇది 24-25 కదా, 24-25 కాబట్టి ఈ కంపెనీ అదే కాపీ ఉంది కాబట్టి అది ఉంది కాబట్టి ఉంచుకొని దీన్ని ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసామే. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీ పాతది కొత్తది రెండు, దాంట్లో పాత కంపెనీ ఓల్డ్ కంపెనీని దీన్ని ఏం చేస్తారంటే ఇలా చేసి దీంట్లో ఎలాగ ఉంది కదా చూడండి, ఎలాగా కంపెనీ ఉంది కదా మనకని దాంట్లోకి వెళ్ళి ఆల్టర్కి వెళ్ళి చూడండి ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తారు, డిలీట్ చేసేస్తారు. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చూడండి డే బుక్కి వెళ్తే చూడండి 31 మార్చి వరకు ఫస్ట్ ఏప్రిల్ నుంచి 31 దాంట్లో ఉండేది మొత్తం ఇక్కడ ఉంటుంది, దాంట్లో ఉండేది మొత్తం ఇక్కడ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినా సరే చూడండి, బ్యాలెన్స్ షీట్ చూస్తాం దీంట్లో చూస్తే టోటల్ ఎంత ఉంది 18,18,852 కదా. అదే మనం ఈ కాదు పాత కంపెనీ చూసినా సరే చూడండి, పాత కంపెనీ సెలెక్ట్ చేసుకున్న బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత ఉంది 18,18,852 82 పైసా సేమ్. సో అదే కాపీ ఇది కదా, కాబట్టి రెండు ఒకటే కాబట్టి దీన్ని డిలీట్ చేసేస్తారు. ఇలా డిలీట్ చేసేస్తే అప్పుడు ఇది ఇదే ఉంటుంది 24-25 ఉంది, దీన్ని తీసుకొని ఈ మొత్తం లేకుండా తీసేసి ఇప్పుడు ఏమవుతుంది ఇది 25-26 24-25 ఇది 25-26 దీని పేరుని 20 ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కంపెనీకి వెళ్ళి ఇక్కడ ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్ 24 అది తీసేసి 25 తీసేసి ఇక్కడ 24 అలాగా 25-26 అని పెట్టుకుంటే మనకి ఇంకా కంటిన్యూ అయిపోతుంది. సో మనకి అలా చేసినప్పుడు మనకేమవుతుంది ఇక్కడ మనం దానికి వెళ్తాం కదా మామూలుగా సెలెక్ట్ కంపెనీ పేజీ, దాంట్లో ఈ కంపెనీ కనిపిస్తుంది 24-25 అంటే ఫస్ట్ ఏప్రిల్ 24 to 31 మార్చ్ 25. మళ్ళీ అదే కంపెనీ రెండవది ఇది కనిపిస్తుంది 25-26 ఫస్ట్ ఏప్రిల్ 25 to ఫస్ట్ ఏప్రిల్ 31 మార్చ్ 26 రెండు కంపెనీలు మనకు అక్కడ కనిపిస్తాయి విడివిడిగా. అదే ఒకటే కంపెనీలో మనం కంటిన్యూ చేసి అలా చేస్తే అక్కడ ఏముంటుంది ఒకటే కంపెనీ ఉంటుంది. ఫస్ట్ ఏప్రిల్ 24 కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయింది కదా, ఫస్ట్ ఏప్రిల్ 24 to 31 మార్చ్ 26 2 years అలా కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ మాత్రం విడివిడిగా కనిపిస్తాయి. దీన్ని చాలా మంది డిలీట్ చేస్తారు కానీ అలా డిలీట్ చేసేటప్పుడు చేయడానికి ఒక పాయింట్ని గమనించాలి. ఇది గమనించకుండా అదే కంపెనీ ఇక్కడ ఉంది కదా రెండు ఉన్నాయి కదా అని దీన్ని డిలీట్ చేసేస్తారు. అలా డిలీట్ చేసినప్పుడు ఒక పాయింట్ని గమనించాలి. ఇప్పుడు మనం స్ప్లిట్ చేసాం కదా, మనం ఎప్పుడు స్ప్లిట్ చేసాం, ఇది అయిపోయింది సంవత్సరం, ఎప్పుడు స్ప్లిట్ చేసాం 31 మార్చ్ అయిపోతే మనం ఫస్ట్ ఏప్రిల్ నుంచి కంటిన్యూ చేయాలి కదా. సో ఫస్ట్ ఏప్రిల్ నాడే మనం స్ప్లిట్ చేసినట్లయితే దాంట్లో డేటా 31 మార్చి వరకే ఉంటుంది, అదే డేటా ఇక్కడికి వస్తుంది 31 మార్చి వరకే. సో రెండింటిలో ఒకటే డేటా ఉంటుంది, ఇది కొత్త డేటా, ఇది వచ్చి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం రికార్డ్ చేస్తాం అంతే కదా. ఇది అలాంటప్పుడు మనం అంటే ఫస్ట్ ఏప్రిల్ నాడే మనం స్ప్లిట్ చేసినట్లయితే ఈ రెండు కంపెనీలు ఒక్కటే, దాంట్లో ఉండే డేటా ఒక్కటే కాబట్టి ఏం చేస్తాం అప్పుడు దీన్ని డిలీట్ చేసేయచ్చు. అయినా
రెండు ఒకటే కాబట్టి కొత్త రెండు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి దీన్ని తీసేస్తే మంచిది, దాన్ని తీసేసి దీన్ని అలాగే ఉంచేసుకోవచ్చు. సో దీంట్లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ ఉంటుంది, దీంట్లో ఏప్రిల్ టు మార్చ్ రెండు ఒకటే కాబట్టి రెండు ఒకటే కాబట్టి దీన్ని ఉంచుకొని దాన్ని తీసేసి డిలీట్ చేయొద్దు, దీనైనా డిలీట్ చేయొచ్చు. దాన్ని డిలీట్ చేస్తే దీన్ని ఇక్కడ 24, 25 ఉంది కదా, ఈ పక్క నుండే తీసేయచ్చు, దీనికి పక్క నుండే తీసేసి ఈ 25, 26 అని పెట్టుకుంటే రెండు మనకు ఉంటాయి. ఇలా దాన్ని చేయొచ్చు లేదా దీన్ని చేయొచ్చు, ఇంతవరకు నో ప్రాబ్లం. ఇలా 31 మార్చ్ అయితే ఫస్ట్ ఏప్రిల్ నాడే మనం రికార్డు చేస్తే ఇప్పుడు దీనికి వెళ్ళామనుకో, చూడండి దీనికి వెళ్ళినట్టయితే దీంట్లో ఎటువంటి దాంట్లో ఏమేమి ఉన్నాయో లెడ్జర్లు మొత్తం ఉంటాయి, దీంట్లో మొత్తం కంటిన్యూ అయిపోతాయి. అలాగే లెడ్జర్లు అలాగే స్టాక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కంటిన్యూ అయిపోతాయి. సరే, డిహెచ్ రిజిస్ట్రేషన్స్ మొత్తం కంపెనీ జిఎస్టీ డీటెయిల్స్ అన్నీ మనకి అవే కంటిన్యూ అయిపోతాయి. ఓకేనా? అది అలాగే బ్యాలెన్స్ షీట్కి వెళ్తాం. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే బ్యాలెన్స్ షీట్లో చూడండి ఓన్లీ ఫస్ట్ ఏప్రిల్ 25 చూడండి, దాంట్లో 18,18,852 31 మార్చ్ క్లోజింగ్ బ్యాలెన్స్. అదే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చినాయి మనకి ఫస్ట్ ఏప్రిల్కి, అవే ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏప్రిల్ 18,18,852 అదే బ్యాలెన్స్ ఈ కొత్త కంపెనీకి వచ్చింది. అక్కడి నుంచి ఓన్లీ బ్యాలెన్స్లే, ట్రాన్సాక్షన్స్ ఏమి రావు, ట్రాన్సాక్షన్ ఏమి లేవు కదా. ఫస్ట్ ఏప్రిల్ తర్వాత 31 మార్చ్ తర్వాత ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి ట్రాన్సాక్షన్లు ఏవి దీంట్లో కనిపించవు. అయినా ఇది చూడాలంటే మనం కొత్తది ఆ డేట్ మార్చుకోవాలి. ఫస్ట్ ఏప్రిల్ 25, 31 మార్చ్ 26 మార్చుకుంటే, ఇలా మార్చుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం 26/5 కాబట్టి ఫస్ట్ ఏప్రిల్ 25 కాబట్టి ఇది ఫస్ట్ 25, 26 కాబట్టి డే బుక్కి వెళ్తే ఇప్పుడైనా సరే మనకి ఎటువంటి డేటా 31 మార్చ్ డేటా లేదు కాబట్టి మనం ఏమి చేయక్కర్లేదు. కాబట్టి మనం దీన్ని తీసుకొని మనం ఏం చేస్తాం, ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఈ పక్క తీసేసి ఇక్కడ బ్రాకెట్లో 25, 26 అని పెట్టుకుంటాం. ఇది ఉంచుకుంటే అదే ఉంది 24, 25. ఇది ఉంచుకుంటే ఈ పక్క తీసేస్తే 24, 25 లేదు, ఇది లేకపోతే ఇది తీసేసి 24, 25 అని పెట్టుకుంటే ఈ రెండు ఉంటాయి. దీన్ని డిలీట్ చేస్తే ఇది ఉంటుంది, దానికి 24, 25 ఉంది కదా, లేకపోతే మనం 24, 25 అని పెట్టుకోవాలి. దీనికి 25, 26 అని పెట్టుకుంటే రెండు కంపెనీలు ఉంటాయి. సో దీనైనా డిలీట్ చేయొచ్చు, ఎప్పుడు రెండిట్లో ఒకటే డేటా ఉంటుంది. ఎప్పుడు 31 మార్చ్ అయిన తర్వాత మళ్ళీ మారుద్దాం దీన్ని 31 మార్చ్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది 1/4/24 31 మార్చ్ 25 ఇది. సో ఇది మామూలు డేటు ఇది. సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఇంతవరకు ఇట్లా కానీ చేసినట్లయితే వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా దీన్ని డిలీట్ చేసేస్తారు చాలా మంది, ఇది ఉంచుకుంటారు, అది పాత కంపెనీ కదా, ఇది వచ్చింది, దీన్ని డిలీట్ చేసేస్తారు. దీన్ని డిలీట్ చేసినా ఒకటే, రెండిట్లో డేటా ఒక్కటే కాబట్టి దీన్ని డిలీట్ చేసినా కానీ డిలీట్ చేసినా సరే నో ప్రాబ్లం. కానీ ఇంకొక విషయం, అప్పుడు గన దీన్ని డిలీట్ చేస్తే మంచిది కాదు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ రెండింటిని తీసేస్తున్నాను. నేనేం చేశాను, తీసుకొని తీసుకున్నాను అనుకో. సో దీన్ని రెండు కంపెనీలు డిలీట్ చేస్తున్నాను. తీసుకొని చూడండి, ఇక్కడ రెండు కంపెనీలని అంటే స్ప్లిట్ చేసిన కంపెనీలని డిలీట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేశాను, ఇది కూడా స్ప్లిట్ చేసిందే కదా, దీన్ని తీసుకున్నాను, దీన్ని కూడా ఆల్టర్ చేసుకొని సో ఇప్పుడు నేను స్ప్లిట్ చేసింది తీసేశాను, మనం ఏం స్ప్లిట్ చేయలేదు. ఇప్పుడు ఇలా స్ప్లిట్ చేయనప్పుడు మనం స్ప్లిట్ చేయలేదు, కానీ ఇంకా మనం స్ప్లిట్ చేయలే. సో 31 మార్చ్ 25, 24, 25 అంటే 31 మార్చి 25 నాడు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏప్రిల్లోనే కొత్త ఇయర్కి మనం స్ప్లిట్ చేయలేదు. ఎందుకంటే ఒక్కసారి చెయ్యం, ఎందుకంటే 31 మార్చి అయిపోయిన తర్వాత అన్ని ఆర్డర్కి ఇస్తాం. ఆడిటరు అన్ని వచ్చిన దీంట్లో ఉండే బ్యాలెన్స్ షీట్ ప్రకారమే ఆడిటర్ చేసే బ్యాలెన్స్ షీట్ ఉండదు. అందువల్ల ఆడిటర్ చేసేటటువంటి బ్యాలెన్స్ షీట్ మనకి ఇచ్చినప్పుడు తర్వాత ఇస్తాడు ఎప్పుడో వాడు, ఆ ఇచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ షీట్ ప్రకారం అప్పుడు గన ఆ బ్యాలెన్స్ షీట్ ప్రకారం మనం దీంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటాయి కదా, ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నిటి కాకుండా తీసుకొని ఆ బ్యాలెన్స్ షీట్ ప్రకారం మనం కొత్తగా చేసుకోవచ్చు. లేదంటే స్ప్లిట్ చేసేసినా సరే ఆ బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు వేరేగా ఉంటే బ్యాలెన్స్ షీట్ టోటల్స్ అమౌంట్స్ అప్పుడు వీటన్నిటిని
అప్డేట్ చేసుకోవాలి కొత్త సంవత్సరం, అది ఎలా చెప్తాను. ఓకే, ఇప్పుడు చేసాం కదా. ఇప్పుడు వెంటనే మనం 1 ఏప్రిల్ నాడు మనం వెంటనే దీన్ని స్ప్లిట్ చేయలేదు. చేయకుండా మనం ఏం చేసామంటే దీన్ని కంటిన్యూ చేసాం అనుకుంటాం. సో 1 ఏప్రిల్ 25 టు 31 మార్చ్ 26 నెక్స్ట్ ఇయర్కి స్ప్లిట్ చేశాను. సో నెక్స్ట్ ఇయర్కి స్ప్లిట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఇది 25 26 అవుతుంది, 24 టు 26 అవుతుంది. అప్పుడు స్ప్లిట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, డే బుక్కి వెళ్తే ఇప్పుడు ఈ సంవత్సరం స్ప్లిట్ చేశానే, కొత్త ఇయర్. సో 1 ఏప్రిల్ 25 కొత్త ఇయర్కి ఎటువంటి ఎంట్రీస్ లేవు కదా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అక్కడ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి కంట్రోల్ F3కి వెళ్తే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీ పేరు ఉంది కదా. ఇక్కడ ఈ కంపెనీ పేరు చూడండి, స్ప్లిట్. ఇక్కడ చూడండి 1 ఏప్రిల్ 25 24 సారీ ఇది కాదు, ఇది చూడండి 1 ఏప్రిల్ 24 టు 31 మార్చ్ 26 కాలేదా ఇది? ఇది మార్చలేదు, మనం కంటిన్యూ చేస్తున్నాం కదా 1 ఏప్రిల్. అచ్చా ఇది 1 ఏప్రిల్ 25 టు 31 మార్చ్ 26 ఆ సంవత్సరం మార్చుకోవాలా. చూడండి 1 ఏప్రిల్ 25 టు 31 మార్చ్ 26 చేసాం. ఈ కొత్త సంవత్సరం ఇది. ఈ కొత్త సంవత్సరం చూస్తే ఇప్పుడు కూడా ఎటువంటి ఎంట్రీస్ లేవు. ఎటువంటి ఎంట్రీస్, బ్యాలెన్స్ షీట్ మాత్రం ఉంటుంది. ఇదే బ్యాలెన్స్ షీట్, ఇది 31 మార్చ్ బ్యాలెన్స్ షీట్ అలాగే కంటిన్యూ అవుతాయి. ఈ బ్యాలెన్స్లన్నీ అలాగే కంటిన్యూ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ చూస్తే ఎంట్రీస్ ఏమి లేవు. కానీ ఆల్టర్కి వెళ్ళి మనం ఏ లెడ్జర్ అయినా సరే చూసామంటే చూడండి, అమర్ చూస్తే అతను లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఉంటే అది ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. చూడు రాఘవ తీసుకుంటే దీంట్లో ఖర్చు ఎక్స్పెన్సెస్ అదే లాస్ట్కి వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం అనుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఇక్కడ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. చూడండి, బ్యాంక్ కదా లేట్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. అవి మాత్రమే వస్తాయి. చూడండి ఇక్కడ కానీ ఇది ప్రాబ్లం. ఇక్కడ ఇలా స్ప్లిట్ చేసినప్పుడు ఇప్పుడు ఏప్రిల్ 21 ఉందే, 1 ఏప్రిల్ 25 ఈ 1 ఏప్రిల్ 25 నాడు 31 మార్చి నాటి బ్యాలెన్స్ మనకి కనిపించాలి. ఇలా మనం కంటిన్యూ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్లో మనకి తెలియవు. మనకి తెలియకుండా ఇది ఎప్పుడు స్టార్ట్ చేసాం? 24 25 కాబట్టి 1 ఏప్రిల్ 25 అదే మనకు అప్పుడు బ్యాలెన్స్లు ఉంటే ఆ బ్యాలెన్స్లే చూపిస్తుంది. కానీ 1 ఏప్రిల్ 25 నాడు ఓపెనింగ్ బ్యాలెన్స్లు మనకి చూపదు. అలా చూడాలి అంటే మనం 1 ఏప్రిల్ కదా, ఈ 1 ఏప్రిల్ నాడు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి దీంట్లో కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి దీంట్లో బ్యాలెన్స్ అదే బ్యాలెన్స్ షీట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది 1 ఏప్రిల్ కాబట్టి 1 ఏప్రిల్ నాడు చూడండి, 1 ఏప్రిల్ అదే బ్యాలెన్స్ షీట్ మనకు కనిపిస్తూ ఉంది. నో ప్రాబ్లం. మనం ఏం చేసాం? కంటిన్యూ చేసాం కదా. కంటిన్యూ చేసాం కాబట్టి సపోజ్ మనం ఒక ఓచర్ వేద్దాం. ఎప్పుడు మనం ఓచర్ ఏంది? మనం చూడండి, దీంట్లో ఇయర్ మార్చామా, 25 26 మార్చుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది కాబట్టి ఇది పెట్టుకుంటే ఇంక ఇదే కంటిన్యూ అవుతుంది. పాత సంవత్సరం పోయి చూడాలంటే మనం చూడలేం. అప్పుడు మళ్ళీ 1 ఏప్రిల్ 24 టు 31 మార్చ్ 25 చేసుకొని వెనక్కి వెళ్ళాలి, లేకుంటే లేదు. అది అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఓచర్ వేసాం. జస్ట్ ఒక ఓచర్ వేస్తాం. పర్చేజ్ చేసాం. సో పర్చేజ్ చేసిన పర్టికులర్స్ అంటే ఇది అకౌంటింగ్ ఇన్వాయిస్, ఐటమ్ ఇన్వాయిస్ మార్చుకుంటాం. సో 225 అనుకుంటాం. ఎప్పుడు డేటు? 1 ఏప్రిల్ వేస్తున్నాం మనం. 1 ఏప్రిల్ వేసాం. 1 ఏప్రిల్ తీసుకొని ఎవరి దగ్గర మనం చూడండి, అమర్ సండే క్రెడిటార్. ఓకే, పర్చేజ్ కాబట్టి అమర్ దగ్గర పర్చేజ్ చేసాం. అమరు రెగ్యులరు, పర్చేజ్ జిఎస్టీ అంటే లోకల్, పర్చేజ్ లోకల్ కాబట్టి తీసుకుంటాం. ఏదో ఒక ఐటమ్ మనం చూడండి ఇక్కడ చేస్తాం. ఇది పర్చేజ్ చేస్తున్నాం. 2 ఐటమ్స్ పర్చేజ్ చేసాం. 20,000 అనుకుంటాం. 20,000 40,000 రూపాయలు. దాని తర్వాత సిజిఎస్టీ ఇది దీనికి ఎంత పర్సెంట్ చూద్దాం. దీనికి ఎంత పర్సెంట్ అంటే సో 18%. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చి సిజిఎస్టీ 9% కదా. సిజిఎస్టీ 9%. ఈ హెచ్జిఎస్టీ అంటే అట్లా క్రియేట్ చేసింది అనమాట. 9 14 28కి 14 సో క్రియేట్ చేసాం. సో మనం ఒక ఎంట్రీ వేసాము. సరే, అలాగే మనం చూస్తే ఫస్ట్ అయింది. దాని తర్వాత 2 ఏప్రిల్ ఇది వచ్చి నేను 1st 2nd ఇస్తున్నాను. ఎందుకంటే నాది లైసెన్సే, మీది లైసెన్స్ కాదు కాబట్టి అది. సో ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం. సేల్ చేస్తే F8 సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ 1 కొత్త సంవత్సరం కదా. సో ఇన్వాయిస్ నెంబర్ 1తో స్టార్ట్ అవుతుంది. నంబర్ మనం ఏం చేస్తాం అంటే చూడండి, రాఘవ ఎంటర్ప్రైజెస్కి చేస్తున్నాం. చూడండి, ఇది సండే డేటాస్. సో సేల్ చేస్తున్నాం. ఇది అన్రిజిస్టర్డ్ సేల్స్ ఎవరికైనా చేయొచ్చు. మనం ఎవరికైనా చేయొచ్చు,
అన్రిజిస్టర్డ్ ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ ఐజిఎస్టి. సో చేస్తున్నాం సేల్స్ యాక్సెప్ట్. చూడండి ఆంధ్రప్రదేశ్ అన్రిజిస్టర్డ్. సో ఇక్కడ మనం సేల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సేల్ చేసేటప్పుడు దీంట్లో ఏం యాక్టివ్ రాలేదు, ఇక్కడ సేల్స్ లెడ్జర్. అచ్చా సేల్స్ కదా, సేల్స్ ఐజిఎస్టి. ఇది ఇందాక సేల్స్ జిఎస్టి అంటే లోకల్, సేల్స్ ఐజిఎస్టి తీసుకుంటాం. తీసుకొని ఇందాక మనం పర్చేజ్ చేసేది ఒకటి ఇది తీసుకుందాం, స్ప్లిట్ వేసి అనుకో. దీంట్లో 2 ఐటమ్స్ అమ్మాం, దాని రేట్ వచ్చి ఇంతకుముందు సేల్స్ ఎంటర్ చేసినా కదా అదే రేట్ తీసుకుంది 29,000. సో 30,000 తీసుకుందాం. 30,000 తీసుకున్నాం, అయిపోయింది, ఒకటే అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఇంట్రెస్ట్ రేటు సిజిఎస్టి తీసుకుంటే క్యాల్కులేట్ సిజిఎస్టి. సో దీని రేట్ ఎంత చూద్దాం, స్ప్లిట్ వేసి 28%. కాబట్టి ఇక్కడ తీసుకుంటే దీనికి వచ్చి సిజిఎస్టి 18% కాబట్టి 28 కాబట్టి 14% వస్తుంది. సారీ, సిజిఎస్టి 14%. ఇతను ఎక్కడ, ఇతను ఆంధ్రప్రదేశ్ సేల్ చేశాం. ఆంధ్రప్రదేశ్ సేల్ చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆంధ్రప్రదేశ్ ఇచ్చాం. ఇక్కడ సిజిఎస్టి 14% క్యాల్కులేట్ కావాలి, కావట్లేదు, ఇది కొన్ని తప్పులు వస్తున్నాయి. ఓకే ఓకే, ట్యాక్స్ వద్దులేండి, ట్యాక్స్ తీసేద్దాం. సో ఈ విధంగా మనం ఎంట్రీ వేసాం ట్యాక్స్ లేకుండా. కానీ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, చూడండి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది సేల్స్. చూడండి ఎర్రర్ చూపిస్తుంది, ట్యాక్స్ క్యాల్కులేట్ కాలేదని. సో ఓకే పర్లేదు, యాక్సెప్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేసాం, ఏప్రిల్లో మనం ఒక ఎంట్రీ వేసాం, 2 ఎంట్రీలు వేసాం. నెక్స్ట్ 1 మే తీసుకున్నాం అనుకుంటాం. 1 మే నాడు ఏదన్నా మనకి పేమెంట్ చేసాం. 1 మే నాడు పేమెంట్ చేసాం. ఏం పేమెంట్ చేస్తాం, శాలరీస్ అనుకుంటాం. ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ శాలరీస్ పే చేస్తాం కదా, శాలరీస్ పే చేసాం. 50,000 రూపాయలు శాలరీస్ పే చేసాం. క్యాష్ పే చేసాం అనుకుంటాం, అంటే అందరికి విడివిడికి పే చేస్తాం కదా, క్యాష్ శాలరీస్ పెయిడ్. అలాగే 31 మే నాడు 31 మే నాడు మనం 31 మే నాడు మనం రెంట్ పే చేసాం అనుకుంటాం. సో రెంట్ అకౌంట్ రెంట్ 25,000 పే చేసాం. రెంట్ 25, సపోజ్ రెంట్ బ్యాంకు ద్వారా పే చేసాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25,000. సో చెక్ నెంబర్ 1 2 3 4 5 8 అనుకుందాం, 7 అనుకుంటాం, పే చేసాం, చెక్ పే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసాం, మనం ఏం చేసాం, ఇప్పుడు మనం నెక్స్ట్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం ఎంట్రీలు వేసాము. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఎంట్రీలు వేసాం కదా. అలా ఎంట్రీలు వేసినప్పుడు ఇప్పుడు మనకి ఇది చూడండి, ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా ఎంట్రీలు ఉన్నాయి, పాత సంవత్సరంలో ఎంట్రీలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే డే బుక్కి వెళ్తే చూడండి, కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ మే ఎంట్రీలు ఉన్నాయి, ఏప్రిల్ మే ఎంట్రీలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు స్ప్లిట్ చేస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం కదా, కంటిన్యూ చేస్తున్నా కానీ మనం మళ్ళీ ఆ డేట్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అంటే 24-25, మళ్ళీ 25-26 1 ఏప్రిల్ 25 నుంచే మనం స్ప్లిట్ చేయాలి కదా. అలా అప్పుడు సపోజ్ ఇప్పుడు స్ప్లిట్ చేస్తే ఎట్లా, ఇప్పుడు మనం స్ప్లిట్ చేస్తే స్ప్లిట్ డేటా అని చెప్పి వెళ్తాం, స్ప్లిట్ చేస్తాం. సో స్ప్లిట్కి వెళ్తాం, సో వెరిఫై చేస్తాం. వెరిఫైలో ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనకి చూడండి ఎర్రర్ రాలేదు, ఓకే అది అయిపోయింది. మళ్ళీ స్ప్లిట్కి వెళ్తాం, మళ్ళీ స్ప్లిట్కి వెళ్ళి స్ప్లిట్ చేస్తాం, స్ప్లిట్ డేటా స్ప్లిట్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇది ఎప్పటి నుంచి 1 ఏప్రిల్ 25 నుంచి 24-25 ఫస్ట్ ఉండేది, ఇప్పుడు కొత్తది 25-26 అంటే 31 మార్చ్ దాకా అయిపోయింది కదా పోయినసారి. కాబట్టి 1 ఏప్రిల్ 25 నుంచి స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు కూడా మనం చూసుకొని స్ప్లిట్ డేట్ అంటే 25 1 ఏప్రిల్ నుంచి స్ప్లిట్ కొత్తది వస్తుంది. బిఫోర్ స్ప్లిట్ డేట్ అంటే 24-25 వస్తుంది. అలాగే 24-25 వస్తుంది స్ప్లిట్ డేట్ అంటే. ఇది స్ప్లిట్ డేట్ నుంచి అంటే 25 1 ఏప్రిల్ నుంచి స్ప్లిట్ అవుతుంది కాబట్టి దాంట్లో 1 ఏప్రిల్ 25 తర్వాత కూడా మనం ఎంట్రీలు వేసి ఉన్నాం కాబట్టి ఇది 1 ఏప్రిల్ 25 నుంచి స్ప్లిట్ అయితే కొత్త సంవత్సరంలో ఓపెనింగ్ బ్యాలెన్స్లే వచ్చినాయి కదా అక్కడ, అందుకని 1 ఏప్రిల్ చేసాం. ఇక్కడ తర్వాత చేశాం కాబట్టి తర్వాత ఎంట్రీలు ఉన్నాయి కాబట్టి 1 ఏప్రిల్ నుంచి అంటే తర్వాత ఏప్రిల్ మేలో ఎంట్రీలు కూడా ఈ కొత్త దాంట్లో కనిపిస్తాయి. కావాలి కదా మనకి, కొత్తవి వస్తాయి కాబట్టి ఇది ఫ్రమ్ స్ప్లిట్ డేట్. బిఫోర్ స్ప్లిట్ డేట్ అంటే 24. సో 24-25 అనేది మనం 24-25 అలాగే కంటిన్యూ చేసాం కదా. కానీ స్ప్లిట్ చేసినప్పుడు బిఫోర్ స్ప్లిట్ డేట్ అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ 25 వరకే స్ప్లిట్ చేసిన, ఎక్స్ట్రా చేసింది అదేంది లాస్ట్ ఇయర్ దాంట్లోకి వెళ్తుంది, కొత్త దానిలోకి కొత్త ఎంట్రీలు కొత్త దాంట్లో 2 సపరేట్ అయిపోతాయి కదా. అలా కాకుండా 2 తీసుకున్నట్లయితే చేసాం కదా. 2 తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 2 తీసుకున్నాం. 2కి కొత్త అంటే 2 అంటే
ఒకేసారి అంటే ఒకటి సపరేట్గా వస్తాయి కదా, రెండు ఒకేసారి తీసుకుంటున్నాం మనం అంతే. దాన్ని స్ప్లిట్ చేయొచ్చు, మళ్ళీ దీన్ని తీసుకోవచ్చు, ఎట్లా ఏం చేయొచ్చు, మొత్తం రెండింటిని మనం స్ప్లిట్ చేసాం. ఇందాక చేసాం, ఇప్పుడు చేసాం. ఇందాక 1 April 25 నుంచి చేసాం, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతున్నాం కదా, కంటిన్యూ అవుతూ చేసాం మనం. కాబట్టి ఇక్కడ మనకి 24, 25 1 April 24 రెండు ఇందాకలాగే క్రియేట్ అయినాయి కదా, ఇందాకనే క్రియేట్ అయినాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 24, 25 కదా, ఇక్కడ దీంట్లో వచ్చి ఇక్కడ మనం తీసుకుంటే 24, 20 1 April 24 to 31 March 25 తీసుకుంటే దీంట్లో మనకేమొస్తుంది, ఇక్కడ ఇక్కడ దీంట్లో డే బుక్ లో కానీ బ్యాలెన్స్ షీట్ లో చూడండి అదే అమౌంట్ వచ్చింది, అంటే 24, 25. మనం అదే ఇది తీసుకుంటే 1 April 24 to 31 సారీ, ఇక్కడ దీన్ని 24, 25 కదా, 1 April 24 to 31 March 26 సెకండ్ కంటిన్యూ చేసాం కదా. లేదంటే 31 March 31 మే కూడా వేసినాం కదా, 31 May 25 వేసినట్లయితే ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్ మారిపోయింది. 16 lakhs 1868 852 82 ఇదేంటిది 31 May వరకే తీసుకుంది, 31 May వరకు తీసుకుంది. సో దీంట్లో మే కూడా కలిసి ఉంది. డే బుక్కి వెళ్తే చూడండి, దీంట్లో చూడండి ఫస్ట్ 31 మార్చే కాకుండా 31 చూడండి ఏప్రిల్ మే ఈ డేటా కూడా దీంట్లో ఉంది, దీంట్లో ఆ డేటా కూడా ఉంది. కానీ దీంట్లో మాత్రం తీసుకుంటే ఇది 24, 25 కదా, దీన్ని చూసినట్లయితే దీంట్లో చూడండి, దీంట్లో 31 మార్చి వరకే ఉంటుంది. అంటే తర్వాత డేటా రాలేదు, ఎందుకని ఆ మార్చి వరకే దీంట్లోకి వస్తుంది. పోతే ఏప్రిల్ నుంచి డేటా ఉంది ఎంటర్ చేసింది, అది దీంట్లోకి రెండు సపరేట్ చేసేస్తుంది. కానీ దీంట్లో మాత్రం 24, 25 ఉంది, 25, 26 ఉంది, మొత్తం కంటిన్యూ అవుతుంది. దాంట్లో మనకు కావాల్సింది ఏంటి, 24, 25 మాత్రమే సపరేట్గా ఏప్రిల్ టు మార్చ్ సపరేట్ ఉండాలా, 25 నుంచి సపరేట్గా ఉండాలా. కాబట్టి దీంట్లో ఉండేది సపరేట్గా ఉంది, 24, 25 తీసుకున్నాం, 24, 25 తీసుకున్నాం. దీంట్లో సపరేట్గా చూడండి 31 మార్చి వరకే ఉంది. సో దాంట్లో లాస్ట్ ఇయర్ది దీన్ని తీసుకుంటే 25, 26 తీసుకున్నట్లయితే తీసుకుంటే ఇక్కడ మార్చాలి మనం. సో 1 April 25 to 31 March 26 ఇది తీసుకున్నట్లయితే దీంట్లో సో 1 April తర్వాత రికార్డ్ చేసేమే అవే వస్తాయి దీంట్లో. సో దానికి దేనిగా సపరేట్ అవుతుంది. కానీ దీంట్లో మాత్రం మొత్తం ఉంటాయి. ఇదే ఇక్కడ జాగ్రత్తగా ఏం చేస్తారంటే దీన్ని మామూలు రెండు క్రియేట్ అయితే ఈ కంపెనీ ఉంది కదా ఎలాగో అని చెప్పి దీన్ని ఏం చేస్తారు, క్యాన్సిల్, దీన్ని డిలీట్ చేసేస్తారు. దీన్ని డిలీట్ చేసేస్తే ఇది ఉంటుంది. కానీ దాంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాయి, అంటే 25, 26 ఎంట్రీలు కూడా దాంట్లో ఉన్నాయి. మనం కొన్ని వేసాం, సపోజ్ 2-3 నెలలు కంటిన్యూ అయ్యారు, చాలా ఎంట్రీలు ఉన్నాయి, అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దాంట్లో మనకు ఉండాల్సింది ఏంది, 1 April 24 to 31 March 25 మాత్రమే ఉండాలి, అది దీంట్లో ఉంటుంది. దీంట్లో కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని తీసేయకుండా దీన్ని తీసేయాలి. ఎందుకని ఇదే 31 March 24 వరకే దీంట్లో ఉంటుంది, 1 April 20 దీంట్లో, అంటే రెండు సపరేట్ అయిపోతాయి, మొత్తం డేటా ఉండదు. దాని డేటా దాంట్లో, దీని డేటా దీంట్లో ఉంటుంది. ఈ పాయింట్ని చాలా మందికి చాలా తెలుసుకోవాల్సిన పాయింట్. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా 1 April నుంచి కన్నా మనం స్ప్లిట్ చేస్తే దీంట్లో ఒకటే డేటా ఉంటుంది. కాబట్టి తర్వాత కంటిన్యూ చేయకుండా ఒకటే డేటా ఉంటుంది కాబట్టి దీనికి డిలీట్ చేసినా దీనికి డిలీట్ చేసినా ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం డేటా దీంట్లో, ఈ సంవత్సరం డేటా దీంట్లో ఉంటుంది. దీంట్లో కంటిన్యూ అయినటువంటి డేటా మొత్తం డేటా ఉంటుంది. దాంట్లో 2-3 నెలలు ఉండొచ్చు, చాలా డేటా ఉండొచ్చు. అందువల్ల దీన్ని కనుక డిలీట్ చేసినట్లయితే ఆల్టర్ తీసుకొని ఇది అన్నమాట, దీని పాత కంపెనీని దీన్ని డిలీట్ చేసేసి ఇప్పుడు చూడండి ఈ రెండే ఉంటాయి. ఇప్పుడు దీన్ని తీసుకుంటాం, సో అదే పాతది దీన్ని తీసుకుంటాం, దీన్ని తీసుకొని ఇక్కడ ఆల్టర్కి పోయి తీసుకొని ఇక్కడ పేరులో ఇది 1 April 24 కాబట్టి ఇది 1 April 24 అంటే 24, 25 ఇక్కడ అక్కర్లేదు అది. సో 24, 25 చూడండి, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 24 అంటే 24, 25. సో దాంట్లో ఉండిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది 1 April 25 కదా, దీన్ని కూడా ఎండుకొచ్చి దీన్ని తీసేస్తాం. 1 April 25 తీసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ 25, 26 అని పెట్టుకుంటాం. ఆ డేటా అక్కర్లేదు మనకి. 25, 26 చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ 1 April 25
దీన్ని చేసి దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి మనకి చూడండి 24-25 ఉంది, 25-26 ఉంది. 24-25లో మనం ఇక్కడ మార్చుకోవాలి. 24-25 చూడాలంటే మనం ఇక్కడ డేట్ మార్చుకోవాలి. 1 April 24, 31 March 25 తీసుకుంటే ఇప్పుడు దీంట్లో మనకి డేటా 31 March వరకు లాస్ట్ ఇయర్ డేటా మాత్రమే ఉంటుంది. 31 March వరకు. దీంట్లోకి వచ్చినట్లయితే ఇది 2026 మార్చాలి మనం. 1 April 25, 31 March 26 మార్చినట్లయితే ఇప్పుడు దీంట్లో చూడండి ఏప్రిల్ తర్వాత రికార్డ్ చేసామే కొత్త సంవత్సరం. అవి ఎన్నైనా 3 నెలలు ఉన్నాయి. మొత్తం తర్వాత రికార్డ్ చేసినవి మాత్రమే దీంట్లో ఉంటాయి. సో పాతవి మార్చి ఏప్రిల్ టు మార్చ్ 25, 24-25 దాంట్లో ఉంటుంది, ఇక్కడ ఉంది. అదే పాత ఉంచుకొని దీన్ని తీసేస్తే పాత దాంట్లో మొత్తం ఉంటుంది, దీంట్లో పోద్దాను. అది మెయిన్ పాయింట్. దీన్ని డిలీట్ చేయాలంటే ఒకవేళ కరెక్ట్గా ఏప్రిల్ 1 మనం కన్నా స్ప్లిట్ చేసినట్లయితే ఈ ఓల్డ్ కంపెనీ కొత్తగా స్ప్లిట్ అయింది, ఇది తీసేసినా అది తీసేసినా ఒకటే. కానీ నెక్స్ట్ ఇయర్ దాన్ని కంటిన్యూ చేసి ఉండి కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత స్ప్లిట్ చేసామనుకో, అప్పుడు లాస్ట్ ఇయర్ వరకే దీంట్లో ఉంటుంది, కొత్తదంతా దీంట్లో ఉంటుంది, దాంట్లో మొత్తం ఉంటుంది. కాబట్టి అది తీసేసి దీన్ని పెట్టుకుంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ డేటా మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి వచ్చి చూడండి, ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ కిందకు వస్తాం, స్ప్లిట్ అని ఉంది కదా, చూడండి ఈ కంపెనీ ఉంది 24-25 April 24 to 25, 25-26 April 25 to 26. రెండు సపరేట్ కంపెనీలు, సపరేట్ ఇయర్స్, రెండు సపరేట్ కనపడతాయి. అదైతే 24-26 చూపిస్తుంది. ఇది ఈ పాయింట్ని జాగ్రత్తగా చేయాలి. ఇది చాలా తప్పు చేస్తారు చాలా మంది. సో దీని గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఓకే. సో ఇది కంపెనీ గురించి. కంపెనీ స్ప్లిట్ చేసేటప్పుడు గమనించవలసినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దీంతో ఈ వీడియో ముగిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్ తీసుకుంటాను. అంతవరకు బాయ్.